టకటక క్షుణ్ణంగా చెప్పగలిగి ఉండాలి. మీరు ఇక్కడ చూసారా, ఇది చూడగా నాకు ఒకటి చిన్నది ఒకటి అనిపించింది. మీరు ఇది చదివే ఉంటారు బహుశా. ఎన్వైకేఎస్ అన్నారు, ఫౌండేషన్ డే. బాగుంది. దానికి ఇది ఫుల్ ఫామ్ పైన రాశారు. ఇది అబ్రివేటెడ్ ఫామ్. ఎన్ మీన్స్ నెహ్రూ, వై మీన్స్ యువ, కే మీన్స్ కేంద్ర. వాట్ అబౌట్ ఎస్? అక్కడ రాయాల. ఎందుకు రాయలేదు? మీరు ఇంత నాకంటే ముందే వచ్చి కూర్చున్నారు. ఇచ్చుకోవాల. ఈ ఎస్ గురించి ఈ డి నాట్ మెన్షన్ అబౌట్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్. స్టేట్ ఎందుకు అవుతుంది? మేబీ సర్వీస్, సొసైటీ. మీరు అన్నారు స్టేట్, కొంతమంది కరెక్ట్ తెలిసి చెప్పారు. నేను సర్వీస్ అన్నాను సార్, సొసైటీ అన్నారు, ఇంకొకరు చెప్తారు. ఇది ఈ కీన్ అబ్జర్వేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్. అది అదే ఇక్కడ ఎన్వైకేఎస్ రాశారు, బట్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ ఫుల్ ఫామ్ ఫర్ 3 letters ఉంది. వాట్ అబౌట్ ది 4th letter? 4వ లెటర్ గురించి ఏం చెప్పలేదు. ఏమై ఉంటుంది అంటే, మేడం గారు మీరు అడిగి ఉండాల్సింది. మేడం బాగా రాశారు, ఎక్సలెంట్గా మంచి స్పీచ్ ఇచ్చారు, వెరీ ఇన్స్పిరేషనల్ స్పీచ్. మీరంతా కూడా బాగా ఇన్స్పైర్ అయి ఉంటారని భావిస్తున్నాను. సిట్ రైట్ ఫస్ట్, ఆల్వేస్ సిట్ రైట్, నెవర్. దేశ పౌరుల కోసం, యూత్ అంటేనే మీరే కాదు, ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద, ప్రతి స్త్రీ, పురుషులందరూ కూడా దేశానికి కావలసినటువంటి వాడు, దేశ అభివృద్ధి కోసం పాటుపడేవాడు. యువత అంతా కూడా ఏంటంటే, మిమ్మల్ని దేశం కోసం ఇచ్చేయమని అడగల. బాగా చదవండి, మీ నాలెడ్జ్ పెంచుకోండి. అంటే వాళ్ళు ఈ స్టేజ్లో ఉండి కూడా, ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ 2 people ఓన్లీ. వాళ్ళిద్దరికీ మనకి ఎంత తేడా ఉంది. స్టిల్ వాళ్ళిద్దరు వచ్చేసి ఇట్లాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారంటే వీ హ్యావ్ టు సాల్యూట్ దెమ్. చెప్పండి అంతే. బిగ్ హ్యాండ్ టు దెమ్. బిగ్ హ్యాండ్ ఇవ్వడం అంటే వాళ్ళకి సాల్యూట్ చేయటం. అది ఎట్లా వచ్చింది? వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే మన తల్లిదండ్రులు కనుక కరెక్ట్ వేలోకి వస్తుంటే ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు. అదే తల్లిదండ్రులు పిల్లలు ఒక సొసైటీలో బాగా జరుగుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అంటే ఒక వ్యక్తి మంచివాడైతే సొసైటీలో చాలా మంది మంచిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీలో ఇప్పుడు నేను వాళ్ళిద్దరు చూడగానే రియల్ ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఈవెన్ దెన్ నేను ఇప్పుడు 35 years నుంచి ఐ డూ సర్వీసెస్ ఫర్ ద లాస్ట్, ఐ హావ్ బీన్ డూయింగ్ సర్వీసెస్ ఫర్ ద లాస్ట్ 35 years. స్టిల్ ఐ డిడ్ంట్ స్టాప్ మై ప్రోగ్రెస్. నేను ఇప్పటి కూడా 35 ఏళ్ళ నుంచి ఇంతే ఉన్నాను. 35 ఏళ్ళప్పుడు నేను యూత్లో ఉన్నప్పుడు ఎలా జాయిన్ అయ్యాను జాబ్లో, ఈ రోజు కూడా నేను ఇంతే ఉన్నాను. నేను అందుకని చూస్తూ ఉంటాను, బాడీ మీ యొక్క షేప్, మీ బాడీ స్ట్రక్చర్, మీరు కూర్చొని సిట్టింగ్ పోస్చర్, వీటిని బట్టి మీరు మీ మైండ్ వర్క్ చేస్తారు. కాబట్టి మీరు ఏంటంటే ఆల్వేస్ కూర్చోండి. మీరు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ బాడీని కనీసం 5 times తాగి ఉంటాను నేను. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. కానీ ఎందుకు తెలుసా? వాటర్ చాలా బాడీకి అవసరం. మన బాడీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుందో మీకు అంతా తెలుసు. ప్రతి మూమెంట్, ప్రతిసారి వాటర్ ఎక్కువ తాగుతుంది. ఆ తాగిన ప్రతిసారి మీకు బాడీలోకి సఫిషియెంట్ వాటర్ వచ్చి డీహైడ్రేషన్ లేకుండా మీరు బాడీతో పాటు మైండ్ యాక్టివ్గా ఉంటుంది. వాటర్ బాటిల్ కనీసం 5 liters పెట్టుకొని ఆ 5 liters అయిపోయేదా చదవాలి. మీరు ఎంతమంది చదువుతున్నారు రోజుకి? పొద్దున్న 3 గంటలు వేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాలి? నేను జనరల్గా చెప్తాను, ఇన్స్పిరేషన్ అంటే కోటింగ్స్ అని నేను చెప్పను. మీరు 3 గంటలు వేసేవాళ్ళు ఎవరు? రైట్, 3 గంటలు లేచావా? రోజు లేస్తే హ్యాండ్ ఫుల్గా రైతుంది. దట్స్ గుడ్ సార్. సరే, 2 గంటలు వేసేవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. అంతకంటే ముందు 4 గంటలు వేసేవాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడవద్దు. దట్స్ గుడ్. 5 గంటలకి, 6 గంటలకి, మిగతా 7 గంటలకి. ఓకే, నో ప్రాబ్లం. ఎవరి టైం వాళ్ళదే, ఎవరి బాడీ మూమెంట్ వాళ్ళదే, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళదే. తప్పులేదు. ఎందుకంటే కొంతమంది లేట్ అవర్స్ చదువుతారు, కొంతమంది ఎర్లీగా చదువుతారు. కానీ మనకి స్టిపులేట్